జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గణపురం రేణుకా సురేష్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి తమ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గణపురం రేణుక దర్దేపల్లి గ్రామం ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు దర్దేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పాలకుర్తి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆదేశానుసారం దర్దేపల్లి గ్రామంలో పార్టీ పటిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని నా మీద ఎంతో నమ్మకంతో ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా ఇనానమస్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు పార్టీకి దయాకర్ రావు గారికి నేను ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఫస్ట్ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతే వెన్నెముక. అలాంటి తరుణంలో ఈరోజు పంటలో దిగుబడికి కావాలంటే యూరియా, ఆ యూరియా కొరత ఎంతో ఇబ్బంది దిశలో ఉంది. చేతగాని ప్రభుత్వం 6 గ్యారంటీలని 120 హామీలు ఇచ్చి బోగరి మాటలు మాట్లాడి ఓటును మళ్లించుకొని ఈరోజు గద్దెనెక్కి విచ్చలవిడిగా ఒకరికొకరికి అనుసంధానం లేకుండా పాలకవర్గంలో వారికి వారికే ఏ మంత్రి ఏం మాట్లాడుతాడో తెలియని స్థితిలో మతి తప్పి మంత్రులే వ్యవహరిస్తున్నారు. అది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా కేసీఆర్ గారు ఎన్నో పనులు చెప్పాలంటే 1 రోజు 2 రోజులు 3 రోజులైనా తీరలేని పరిస్థితి. ఎందుకంటే అభివృద్ధి అనేది అంటేనే కేసీఆర్ అంటేనే అభివృద్ధి. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో 38 గ్రామ పంచాయతీలు, 38 గ్రామ పంచాయతీలో ఏ గ్రామాన చూసినా సస్యశ్యామలం. సందులేని సీసీ రోడ్లు, సందులేని డ్రైనేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు. కుల సంఘాలకు కమిటీ హాళ్ళు, 100 మంది ఉన్న కుల సంఘాలకు కూడా ఒక కమిటీ హాల్, అట్లా చొప్పున ఎంతో అభివృద్ధి పనులు చేసిన ఘనత పాలకుర్తి నియోజకవర్గంలో దయాన్నకే సాధ్యం. అది ఇంకొకరి సాధ్యం. ఓటమెరుగని నాయకుడు. ఇవాళ ప్రభుత్వం మార్పు అని ప్రజలు మార్పు అని మార్పు కోరుకున్నారు. కానీ మార్పు కోరుకుంటే ప్రజానికం చేతగాని మంత్రిత్వం, చేతగాని సీఎం ప్రజలను ఎంతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. హామీలు దయచేసి ప్రజానికాన్ని ఇంతకుముందు మోసం చేసిరు కానీ ఇక మోసం చేయలేరండి. ఎందుకంటే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, సకాలంలో ఇయ్యలేకపోయాడు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఆడబిళ్ళకి ఇస్తే తులం బంగారం అని బోగరి మాట మాట్లాడాడు, తులం బంగారం ఇవ్వలేకపోయాడు. బోనస్ అన్నాడు, ఫస్ట్ ఏమో ఏ పంటైనా పండించుకో బోనస్ ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు సన్న బియ్యానికే బోనస్ ఇస్తున్నాడు, ఆ బోనస్ కూడా గతి లేదు. అంటే వారి పట్ల, కాంగ్రెస్ పట్ల ప్రజలు ఎంతో, అది చెప్పాలంటే చెప్పరాని భాష, అది అవసరం లేని పదం. ఎందుకనంటే ఈరోజు పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో దయాన్నే మేము ఇవాళ అభివృద్ధి. గతంలో దర్దేపల్లి గ్రామంలో వాడవాడల సీసీ రోడ్లు, ఇక్కడి నుంచి అక్కడ దాకా డబుల్ రోడ్డు, సైడ్ డ్రైనేజీ, ప్రతి ఒక్కటి. ముదిరాజు కులానికి ఒక కమిటీ హాలు, ఎస్సీ కులానికి ఒక కమిటీ హాలు, గౌడ కులానికి ఒక కమిటీ హాలు, కాటమయ్య గుడి, కాపు సంఘానికి ఒక కమిటీ హాలు, మున్నూరు కాపు సంఘానికి ఒక కమిటీ హాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కులానికి ఒక కమిటీ హాల్ చొప్పున ఎంతో అభివృద్ధి చేసిన ఘనత దయాకర్ రావు గారిది. ఇవాళ వాటి చొరవతోటే ఈరోజు నేను ఉద్యమ స్ఫూర్తిగా నేను 2004 నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. ప్రజలకు మనం ఏ ఒక్క చిన్నదైనా హాని చేయలేని పరిస్థితిలోనూ ఈరోజు వరకు అభివృద్ధి చేసినాం కానీ తప్ప ఏ రోజు నేను
కీడు చేయలేదు ఈ దర్దపల్లి గ్రామ ప్రజలకు. అందుకు దీనంగా నాకు కానుకగా ఈ యొక్క నా దర్దపల్లి ప్రజలు నాకు అమూల్యమైన బాలు గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో దయన్న ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపిస్తారని ఈ దర్దపల్లి గ్రామ ప్రజల మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇప్పటికే నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నానని కూడా నాకు ఆల్రెడీ అంకితభావం తేలిపోయింది. కాబట్టి నా అభివృద్ధే దయన్న అభివృద్ధే నాకు ఈరోజు మేలు. నేను ఈరోజు కూడా ఈ నా గ్రామ ప్రజలకు ఏ రోజు కీలోంచి మేడలు చేయలేదు. నేను అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు అని నేను అందరితో నా ప్రజలందరితో దర్దపల్లి గ్రామం అక్క చెల్లెళ్ళందరితో నేను అన్యోన్యంగా ఉన్నా. ఈరోజు నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. కంపల్సరీగా మేము చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి కానీ తప్ప 2 సంవత్సరాల పాలనలో ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఈ పాలకుర్తిలో ఈ దర్దపల్లి గ్రామంలో తట్టెడు మట్టి కూడా పోసింది లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిల్వ బడ్జెట్ ల్యాబ్స్ అయిపోయినాయి పనులు, అగ్రిమెంట్ అయిన పనులు కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. ఇవాళ ఎస్సీ కాలనీలలో ఎస్సీ దళిత సబ్ ప్లాంట్ కింద 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అని చెప్పారు. కానీ శాంక్షన్ లేదు. గతంలో కట్టిన కాలువ పైననే గతంలో కట్టిన ఎస్సీ కాలనీ నుండి ఇటు దాకా వయా కొండాపురం రోడ్ దాకా మేము కట్టిన కాలువ పైననే 20 లక్షల సైడ్ డ్రైనేజ్ అని చెప్పని ఒక శిలాఫలకాలు పెట్టుకున్నారు. దొంగ శిలాఫలకాలు తప్ప వాళ్ళ అభివృద్ధి లేదు. ఇలాంటిది అభివృద్ధి పనులకు నోచుకోలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. వెనకటి రోజులు ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఆనాటి రోజులే తెచ్చిండు. ఆనాడు రైతు తెలంగాణ 4 గంటల కరెంటు 3 గంటల కరెంటు ఉంటే తెలంగాణ భార్య పిల్లలు వదిలిపెట్టి బాయిల కాడి పోయిన రోజులు. ఈయన ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 24 గంటల కరెంటు స్టార్ట్ రేసి వస్తే పొలం బారి కిందికి జారేది. ఈనాడు కూడా కరెంటు లేని పరిస్థితుల్లో తీసుకొచ్చిండు. ఎరువులు అందుబాటులో ఉండేది, ఎరువులు అందుబాటు లేకుంటున్నది. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్ని తీర్లా. ఇదేంది ఫీజు రియంబర్స్ కాలేజీ పిల్లలకు అదే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఇవాళ నన్ను పార్టీ ఆదరించి నన్ను దయన్న గుర్తించి నన్ను ఈ యొక్క సర్పంచి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు నేను ఈ గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉండాలి. గతంలో చేసిన అభివృద్ధి పనుల కంటే కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవాళ దర్దపల్లి గ్రామంలో కుల దేవతలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, దండమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, హనుమాన్ టెంపుల్ కావచ్చు, ఇలాంటి చూసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా మిగిలిన సైడ్ డ్రైన్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. ఇంకా ఇప్పటి వరకు దయన్న మనకు 60-70% 80% పనులు మొత్తం పూర్తి చేసిండు. ఇంకా మిగిలిన పనులలో కూడా నాకు ఈ గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేయించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గ్రామ ప్రజలు కూడా నన్ను ఓటేసి గెలిపించి అధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా నమ్మకంతో ఉన్నా. కాబట్టి ఈ యొక్క ప్రజలంతా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కేసీఆర్, జై హరీష్ అన్న.